కాళేశ్వరం కథమైంది. 1,00,00,000 నీళ్ళలో కలిసినాయి. స్కామ్ జరిగింది. పిల్లర్లు వంగినాయి. ఓ అని మొత్తుకురు. మరి ఇదేంది? రామడుగు లక్ష్మీపూర్ పంపులు ఆన్ చేసిండ్రు. కాళేశ్వరం నీళ్లు షిమ్మిచ్చి వస్తున్నాయి. ఎగిరెగిరి వాడుతున్నాయి. కాల్వలల్లా నిండుగా వాడుతున్నాయి. మరి ఇదేంటిది? ఇది కాళేశ్వరం కదా? అది మొత్తానికే పనికి రాకుండా అయితే ఈ మోటార్లు ఎట్లా నడుస్తాయి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము లక్ష్మీపూర్ పంప్ హౌస్ నీళ్లు విడుదల చేసిండని వీడియోలు ఫోటోలు విడుదల చేసిండ్రు. అట్లెట్లా చేస్తారు? కూలిపోయిన కాళేశ్వరం పంప్ హౌజ్లే పని చేయకుంటే ఇదేంది మరి అని అడుగుతున్నారు జనాలు. ఇక్కడ ఇట్లుంటిగో గిడ చూడుండ్రి. లక్ష్మీపూర్ పంప్ హౌస్ మోటార్లే కాదు, మా కన్నెపల్లి పంప్ హౌస్ లను కూడా కట్టుకెళ్ళి ఒత్తి షురూ చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కన్నెపల్లి పంప్ హౌస్ ల కాడికి చేరిలొల్లి చేసిండ్రు. మా పంటలు ఎండిపోతున్నాయి, మా భూములకు నీళ్లు కావాలి, ఒక ఏరియాని ఓ తిరగా ఇంకో ఏరియాని ఇంకో తిరగా చూడొద్దు, ఏంబట్టే మోటార్లు ఆన్ చేయాలని పొట్టులొల్లి చేసిండ్రు. పోలీసులకు ఆపేతానికి వశం కాలేదనుకో రాదుండ్రి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సర్కారుకు డెడ్ లైన్ పెట్టిండు. వారం రోజులలో మోటార్లు ఆన్ చేసి నీళ్లు వచ్చేటట్టు చేయకుంటే లక్షల మందితోని పంప్ హౌస్లను ముట్టడిస్తామని హెచ్చరించిండు. అయితే మాయ గాని కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరంతో ఎండుతున్న పంటలకు నీళ్ళిచ్చుడేంది? ఇంతకు కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్టు కాళేశ్వరం కూలినట్ట లేకుంటే మంచిగా ఉన్నట్ట? 2 పిల్లర్లు ఉంగినందుకు మొత్తానికే కాళేశ్వరం పోయింది అన్నట్టు చెప్పిండు. 1,00,00,000 కోట్ల రూపాయలు ఆ 2 పిల్లర్లనే పెట్టినట్టు చేసిండ్రు. మరి ఇట్లా నీళ్లు పోస్తుంటే ఏమంటారు కాంగ్రెస్ నేతలారా అని అడుగుతున్నారు. ఈ వీడియోలు వాట్సాప్ గ్రూప్లల్లా తిప్పుకుంటా తెలంగాణ జనాలు.